పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ఉత్థాన ప్రభువు అనుగ్రహించినటువంటి ఈనాటి సుశేష వాక్యాల ధ్యానమునకు సాధారణంగా వారి పవిత్ర నామమున స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి పవిత్ర సుశేష వాక్యాలు మొదటి పట్టణము అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, రెండవ పట్టణము యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర వాక్యాల ముఖ్యాంశము నేను మంచి కాపరిని. యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 7వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు దేవుడు ఈరోజు సువార్తలో తనను తాను ఒక మంచి గొర్రెల కాపరిగా పోల్చుకుంటున్నారు. తన గొర్రెలు కాయు విధానము, వాటి అభివృద్ధి విషయమై అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు. ఎందువల్లంటే ఆ కాపరి అంత మంచి లక్షణం కలిగినటువంటి కాపరి కాబట్టి. ఆ కాపరి యొక్క మంచి లక్షణాలు కొన్ని తెలుసుకుందాం. వారికి ఉన్నటువంటి లక్షణాలు దయ, కరుణ, ప్రేమ, జాలి, క్షమ, సేవ మొదలగునవి. వాస్తవానికి చెప్పాలంటే మంచి గొర్రెల యజమాని మరియు కాపరి అయిన క్రీస్తు దేవుని సద్గుణాల గురించి మాట్లాడే అంతటి ఆలోచించేటంతటి అర్హత మనకు లేదు. కాకపోతే అంతటి మంచి గొర్రెల కాపరి గురించి తెలుసుకుని వారి యొక్క గొప్పతనాన్ని గురించి ప్రకటించడం మన బాధ్యత. ఇక ఈనాటి సువిశేష సందేశ వాక్యాన్ని గ్రహించుటకు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క జ్ఞానభిక్షను పొంది ఆ వాక్యాలను ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువిశేషం యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనంలో మొదటి వచనంలోనే యేసుక్రీస్తు ప్రభు తన గొర్రెలపై ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో తెలియచేస్తున్నారు. వాటిలో మొదటి జాగ్రత్త దొంగ మరియు దోపిడిగాండ్ర గురించి కాపాడటం. అంతేకాకుండా ఈ సందర్భంలో తన గొర్రెలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు. తన గొర్రెలు క్షేమంగా క్రూర మృగాల నుండి, దొంగలు దోపిడిగాండ్ర నుండి కాపాడుకుంటాను అని అంటున్నారు. ఇందుకొరకే ఎత్తైన గోడను కట్టించానంటున్నారు. ఈ వచనంలో ప్రభువు చెప్పిన గొర్రెల దొడ్డిని మనం పవిత్ర త్రిసభగా పోల్చుకోవచ్చు, లేక రోమన్ కథోలిక సంఘంగా పోల్చుకోవచ్చు. అంతేకాక అదే మొదటి వచనంలో దొంగలు దోపిడిగాండ్ర గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. వారెవరంటే క్రీస్తు ప్రభువు తన సొంత శిష్యుడైన పేతురు గారి ద్వారా ఏర్పాటు చేసుకున్న శ్రీసభ యొక్క సభ్యులు కానివారు. అంటే దీన్ని బట్టి చూస్తే వారు స్థాపించుకున్న సంఘంలోని సభ్యులు మాత్రమే క్రీస్తు ప్రభువుని గొర్రెలు. అంతేకాకుండా తన గొర్రెలను కాయటకు పనివారిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వారే శిష్యులు. ఈ రోజుల్లో మత గురువులు. ఈ విషయం యోహాను గారి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనంలో మనం చదువుతాం. ఇక రెండవ వచనంలోకి వచ్చినట్లయితే రెండవ వచనంలో యజమాని గురించి ప్రస్తావిస్తున్నారు. యజమాని ఎప్పుడు గోడలెక్కి లేక రహస్య ద్వారము లేక దొడ్డిదారి వెతకడు గొర్రెల మందలోనికి లేక గొర్రెల దొడ్డిలోనికి రావటానికి. ఎందువల్లంటే అవి తన యొక్క సొంత గొర్రెలు కాబట్టి. తను ఎప్పుడు ముఖద్వారం గుండానే దొడ్డిలోనికి ప్రవేశిస్తాడు. యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం ప్రకారము ముఖద్వారం గుండా వచ్చిన యజమాని గొర్రెల దొడ్డిలోనికి ప్రవేశించగానే యజమానిని చూసిన వెంటనే అవి అరవటం ప్రారంభిస్తాయి. అటు పిమ్మట యజమాని ప్రతి గొర్రె వద్దకు వెళ్ళి పేరు పెట్టి పిలిచి వాటిని తన ప్రేమైక హస్తముతో తాకి వాటి యొక్క బాగోగులను, ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటాడు. తదుపరి వాటి ముందుండి పచ్చిక బయలులోనికి నడిపించుకుని వెళ్తాడు. యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 3-4 వచనం ప్రకారం. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ 4-5 వచనాల్లో ప్రతి క్రైస్తవునికి ఎంతో మధురమైనటువంటి అనుబంధంతో కూడిన అనుభూతిని గురించి తెలియజేస్తున్నాయి. ఈ 2 వచనాలు కాపరి మరియు గొర్రెల మధ్య ఉన్న విడదీయరాని ఆత్మీయ అనుబంధం గురించి తెలియజేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు. దీనిని ఇంగ్లీష్లో బాండేజ్ అంటారు. ఈ బాండేజ్ యజమానికి మరియు గొర్రెలకు మధ్య విడదీయరాని, మరపురాని, మరచిపోలేని పటిష్టమైన సత్సంబంధం ఏర్పడుతుంది ఆ గొర్రెలకు గొర్రెల కాపరికి మధ్య. ఎంతగా అంటే యజమాని అనుదినము తన గొర్రెల వద్దకు వెళ్ళి వాటిని చూడకుండా ఉండలేనంత. గొర్రెలు కూడా తన యజమాని రాకకై గేటు వైపు ఆతృతతో చూసేటంత. అలా తన గొర్రెల వద్దకు వెళ్ళిన యజమాని వాటి యొక్క అవసరాలను గుర్తించి, ఉదాహరణ ఆకలి, అనారోగ్యము, దాహము మరియు వాటి యొక్క భౌతిక అవసరాలు
మొదలగు వాటిని గుర్తించి వాటికి ఏ లోటు లేకుండా అన్నీ సమకూరుస్తారు. అందువల్లనే కాపరి అయిన క్రీస్తు ప్రభువుకు గొర్రెలకు పటిష్టమైన బంధం ఏర్పడుతుంది. దాన్ని బాండేజ్ అంటూ ఉన్నాం. అందువల్లే కాపరి కంఠస్వరాన్ని గుర్తించి వెంటనే అవి యజమాని గొర్రెల దొడ్లోకి రాకముందే అవి ఎంతో ఆతృతతోటి యజమాని కొరకు అరుస్తూ ఉంటాయి. అలా అరవటం ప్రారంభించి గొర్రెల దొడ్డిలోనికి అడుగుడుగానే గొర్రెలన్నీ వెంటనే కాపరి వద్దకు పరిగెత్తుకొని వచ్చి కాపరి చుట్టూ గుమిగూడతాయి. ఒకవేళ అవి ఏదైనా ఆపదలో పడితే కాపరికై మొరపెట్టుకుంటాయి. తన గొర్రెలు ప్రమాదం గుర్తించిన వెంటనే వాటిని రక్షించుటకు అవసరమైతే శత్రువులతో ప్రాణం ఒడ్డి పోరాడతారు, వాటిని కాపాడుకుంటారు. ఈ విషయం మనం యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో చదువుతాం. గొర్రెలు తమ యజమాని స్వరమును గుర్తిస్తాయి అనుట చాలా వాస్తవం. ఈ వాస్తవాన్ని రుజువు చేయుటకు ఒక వాస్తవ సంఘటనను తెలుసుకుందాం. కాపరికి గొర్రెలకు ఎంతటి విడదీయరాని అనుబంధం ఉంటుందో, ఆ బంధం ఎంత పటిష్టంగా ఉంటుందో దాని గొప్పతనం ఏంటో మనం ఈ వాస్తవ సంఘటన ద్వారా తెలుసుకుందాం. ఈ సంఘటన 60 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. 60 సంవత్సరాల క్రితం మా నాన్న, అమ్మ, అన్నలు, తమ్ముడు, మొత్తం మేము 5గురము మగపిల్లలము. మేము ఆర్థికంగా ఒక చిన్నకారు కుటుంబం. 1 ఎకరం భూమి, దానికి తోడుగా మరొక 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని చక్కటి దేవుని కృపతో మంచి కాపరి అయిన క్రీస్తు ప్రభుని కాపరితత్వంలో కలకలలాడుతున్న కుటుంబం మాది. నాన్న, పెద్దన్నయ్య సహకారంతో వ్యవసాయం చేస్తుండేవారు. 2 జతల ఎద్దుల బండ్లు, 5 గేదెలతో వ్యవసాయం చేస్తూ ఉండేవారు. రెండవ అన్నయ్య సుందరరావు అన్నయ్యకు మేకలు, గొర్రెలు మేపటం అంటే చాలా ఇష్టం. అందువల్ల నాన్న సుందరరావు అన్నయ్య కొరకు 5 మేకలు కొన్నారు. ఇలా ఉంటున్న సమయంలో దేవుని కృప మరియు అన్నయ్య కష్టం వల్ల 5 సంవత్సరాల్లో 5 మేకలు కాస్త 50 మేకలు అయ్యాయి. వీటిని రాత్రిపూట గేదెలను మా ఇంటి వద్ద కట్టివేసి మేకలు మాత్రం ఒక ప్రత్యేక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో రాత్రిపూట పెట్టి తాళం వేసేవాళ్ళం. వాటికి తోడుగా ఒక కుక్కను కూడా పెంచుకునే వాళ్ళం. దాని పేరు జాకీ. ఆ కుక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక్క మా ఇంట్లో వారు తప్ప ఇతరులు ఎవరైనా మేకల వద్దకు వచ్చినా, మిగిలిన పశువుల వద్దకు వెళ్ళినా విపరీతంగా వచ్చిన వారు వెళ్ళే వాళ్ళకు అరుస్తూనే ఉండేది. అందువలన దానికి భయపడి ఎవరు మా యొక్క జంతువుల వైపు వెళ్ళేవారు కాదు. అలా మా ఇల్లు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దీవెనతో ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న సమయం అది. అందరం ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళం. దానికి కారణం మేమందరము ఎంత పని ఉన్నా కూడా ఆ పని మానివేసి ప్రతి ఆదివారం దేవాలయంలోకి వెళ్ళడం మానేవారం కాము. దేవాలయంలో ప్రార్థన అయిన పిమ్మటే సుందరరావు అన్నయ్య మేకలను, గేదెలను తోలుకొని వాటిని మేపుటకు వెళ్ళేవారు జాకీతో సహా. పెద్దన్నయ్య, నాన్న వ్యవసాయానికి వెళ్ళేవారు. నేను, మా రెండవ అన్నయ్య వీరికి క్యారేజీలు తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో మేము చదువుకునేవారం. ఇక మా జాకీ గురించి చెప్పాలంటే ఆ జాకీ అంటే ఇంట్లో వారికి ఎంత ఇష్టమంటే మా గేదెల యొక్క పాలు నాన్న తీసిన వెంటనే ఆ పాలు మొదటిగా దానికే పోయాలి, లేకపోతే అది ఊరుకోదు, మారం చేస్తుంది. ఇది అలా ఉంటే యేసుక్రీస్తు ప్రభు యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో చెప్పినట్లుగా సుందరరావు అన్నయ్య ఆ మేకలను మేతమేయినప్పుడు అరే ఎర్రోడా, నల్లోడా, తెల్లోడా అని వాటిని పిలువగానే అస్సలు అవి అన్నయ్య వద్దకు పరిగెత్తుకుని వచ్చేటప్పుడు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే చిన్న మేక పిల్లలైనా, నిండు చూడుగైన మేకలైనా సరే అన్నయ్య వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చేవి. అలాంటి రోజుల్లో దేవుని కృప వలన మా ఇల్లు అన్ని విధాలుగా కలకల్లాడుతున్న సమయంలో మా నాన్న సుందరరావు అన్నయ్య యొక్క కష్టాన్ని గుర్తించి తన వయసుకు మించి కష్టపడుతున్నాడని గుర్తించి తనకు కొంచెం కష్టాన్ని తగ్గిద్దామనే ఉద్దేశంతో కొన్ని మేకలను అమ్మివేద్దామని నిర్ణయించుకున్నాడు. నేను మొదలుగానే చెప్పినట్లుగా ఆ రోజుల్లో నేను, మా 4వ అన్నయ్య చదువుకుంటూ ఉండేవాళ్ళం. చదువుకుంటున్న సమయంలో సెలవులు వచ్చినప్పుడు మేము కూడా అన్నయ్యకు తోడుగా వెళ్ళేవారం. కానీ అస్సలు ఆ మేకలు మా మాట వినేవి కావు. అంతగా ఆ మేకలు అన్నకు దగ్గరయ్యాయి. అందువలన అన్నయ్యను కష్టం తగ్గించాలనే ఉద్దేశంతో 50 మేకల్లో పిల్లలు కాకుండా 15 మేకలను అన్నయ్యకు తెలియకుండా అమ్మాలని నాన్న నిర్ణయించుకొని బేరగాళ్ళని పిలిచి ఆ 15 మేకలను 50,000 రూపాయలకు బేరం కుదుర్చుకొని 15,000 రూపాయలు వారి వద్ద
అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన మా సుందరవన్నయ్య చాలా బాధపడ్డాడు. గగ్గోలు పెట్టి ఏడ్చాడు. మా నాన్నను బ్రతిమలాడాడు వాటిని అమ్మవద్దని. నాన్నేమో కుదరదు, మాట పోద్ది, అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, న్యాయంగా ఉండదు అని మా నాన్న అన్నయ్య మాట వినకుండా ఆ మేకలను అమ్మటానికే సిద్ధమయ్యారు. నాన్న అడ్వాన్స్ తీసుకున్న 3 రోజులకు తర్వాత మిగిలిన 35,000 ఇచ్చి తోలుకొని మేము వెళ్తామని ఆ బేరగాళ్ళు చెప్పి వెళ్ళారు. మా అన్నయ్య తన మాట నాన్న వినలేదని మా చిన్నాన్నలు గురవయ్య బాబాయ్ మరియు బాల్సం బాబాయ్కు అన్నయ్య ఈ విషయం చెప్పారు. నాన్నను ఆ మేకలను అమ్మవద్దని చెప్పమని వారి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారు సుందరవన్నయ్య. ఆ ఇద్దరు బాబాయ్లో 3వ బాబాయ్ అయినటువంటి బాల్సం బాబాయ్ కొంచెం ఎదుటి వాళ్ళతోటి ధైర్యంగా గట్టిగా మాట్లాడే వ్యక్తి. అందువలన బాల్సం బాబాయ్ వచ్చి మా నాన్నతో, అన్నా మేకలు అమ్మకు, పిల్లోడు అంతగా ఏడుస్తూ బాధపడుతున్నాడు కదా అని అన్నాడు. కానీ మా నాన్న అదేలా కుదురుద్రా, మనం మాట తప్పిన వారం అవుతాము, న్యాయంగా ఉండదు, అడ్వాన్స్ కూడా తీసుకున్నాం కదా అని బాబాయ్తో చెప్పగా బాల్సం బాబాయ్ ఏమీ అవ్వదులే, మనం వాళ్ళ డబ్బులు తిరిగి ఇస్తున్నాం కదా, అది అన్యాయం ఎలా అవుతుంది అని చెప్పి ఆ అడ్వాన్స్ డబ్బులు నాకు ఇచ్చి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వేమీ మాట్లాడకు, రెండో అన్నయ్య నేను చూసుకుంటాము, మాకు అమ్మటం ఇష్టం లేదని పిల్లవాడు 3 రోజుల నుంచి వాటిపైన మనాది వేసుకొని భోజనం కూడా చేయటం లేదు అని చెప్పి మొత్తం మీద కొంచెం మాట పెరిగినా చివరకు ఎలాగలా పంపించేశారు అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేసి మా బాబాయిలు ఇద్దరు కలిసి. ఆ విషయం కళ్ళారా చూసినటువంటి మా అన్నయ్య ఆనందానికి అవధులు లేవు. ఆ మాట విన్న అన్నయ్య అమ్మవలసిన 15 మేకలను వాటేసుకొని ఎంత సంతోషించాడో, అసలు ఆ అన్నయ్య అంతగా సంతోషించడం ఎప్పుడూ మేము చూడలేదు. బాబాయ్ వాళ్ళు అన్నయ్య యొక్క పట్టరాని ఆనందాన్ని చూసి మరోసారి పిల్లవాడిని ఇబ్బంది పెట్టే పనులు చేయమాకు అని నాన్నతో చెప్పి వెళ్ళారు. కానీ ఆ సంఘటన తర్వాత మా అన్నయ్య ఆనందాన్ని చూసి కుళ్ళుకున్నాయేమో సాతాను వర్గం. మా అన్నయ్య ఆనందాన్ని, మా ఇంటి సమృద్ధిని చూసి 5 రోజులు కూడా నిలవకుండానే చేశాయి ఆ సాతానులు. ఆ 5వ రోజు రాత్రి జరిగిన సంఘటన మొత్తం మా కుటుంబాన్ని తలకిందులు చేసింది. మొత్తం మా కుటుంబం ఎదుగుదలను ఒక్కసారిగా మొదలంట నరికివేయబడ్డ పచ్చని మొక్క కుప్ప కూలినట్లుగా మా కుటుంబ పరిస్థితి అయింది. ఆ 5వ రోజు జరిగిన సంఘటన వల్ల యోహాను గారి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో జరిగినట్లుగా మా మేకలు ఉంచినటువంటి ఇంట్లోకి దొంగలు పడి ఏకంగా 15 మేకలను దొంగిలించుకొని పోయారు. మేము మేకలు ఉంచిన ఇల్లు మాకు కొంచెం దూరంగా ఉంది. అంతేకాకుండా జాకీని కూడా అక్కడే కట్టివేసేవాళ్ళం. ఆ సంఘటన మా ఇంట్లో ఎవ్వరూ మర్చిపోలేని సంఘటన. ఇక మా రెండవ అన్నయ్య దుఃఖాన్ని ఆపలేకపోయాం. ఏడ్చి మా అన్నయ్య మా నాన్నతో, నాన్న వాటిని వెతికి తిరిగి తీసుకొద్దాం పదా అని పట్టు కూర్చున్నాడు. మా ఇల్లంతా ఒక్కసారి దట్టమైన చీకటి అల్లుకుంది. మా నాన్న వాటన్నిటినీ ఎక్కడన్నా వెతుకుదాం అని, వద్దులే పోతే పోని దేవుడు చూసుకుంటాడు అని ఎక్కడికి వెళ్ళొద్దు, అంతేకాకుండా నేను నువ్వు మేకలు వెతకడానికి వెళితే ఇక్కడ పెద్దన్నయ్య ఒక్కడే అయిపోతాడు, వ్యవసాయం తనకి భారం అయిపోతుంది అని ఓదార్చుతుంటే పెద్దన్నయ్య విని, నాన్న మీరు తమ్ముడు వెళ్ళండి, వ్యవసాయం ఎవరినైనా కూలికి తీసుకొని నేను చూసుకుంటాను అని చెప్పగా ఇక చేసేదేమీ లేక మా నాన్న అన్నయ్య చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా దొరుకుతాయేమోనని రోజు వెళ్ళేవారు. అలా వెతుకుతూ ఉండగా ఆ విషయం విన్న కొందరు ఆ మేకలను విజయవాడ వైపు తోలుకు వెళ్ళారు అని సమాచారం ఇచ్చారు. మా అన్నయ్య చెప్పినటువంటి మేకల గుర్తును బట్టి వెంటనే ఆ ముగ్గురు అనగా మా అన్నయ్య, బాబాయి మరియు మా నాన్న కలిసి విజయవాడ కవేల ప్రాంతానికి తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళగా అక్కడ మేకలను కోస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన సంఘటన వింటే అస్సలు ఎవరికైనా గుండె తరుక్కుపోద్ది. మనం మొదటిగా యోహాను గారి సువార్త 10వ అధ్యాయం 4-5 వచనంలో చెప్పబడినట్లుగా గొర్రెల కాపరికి మధ్య ఎంత పటిష్ట బంధం ఉంటుందో నేను చెప్పబో సంఘటన సరైన ఉదాహరణ. అది సరే, అసలు విషయానికి వస్తే అక్కడ కబేలాలో నాన్న, బాబాయి మరియు సుందరరావణ్య ముగ్గురు తలా ఒక్క షాపుకు వెళ్ళి వెతుకుతూ ఉన్నారు పోయిన మేకల కొరకు. ఒక మేక మెడ కోయిపోతుండగా ఆ మేక మా అన్నయ్యను చూసి మ్యా మ్యా అని అరవటాన్ని విని మా సుందరరావణ్య పరిగెత్తుకొని వెళ్ళి ఆ మేకను వాటేసుకొని మేకను కోసే అతన్ని ఆపివేసి మా నాన్నను, మా బాబాయిని పెద్దగా కేకలు వేసి పిలవగా అక్కడకు పరిగెత్తుకొని వెళ్ళి
మేకను కోయవద్దని, అది మాది అని ఆ యొక్క వ్యక్తిని బ్రతిమలాడుకున్నారు. దాన్ని కోయకుండా ఆపారు. అటు తర్వాత మా సుందరవన్నయ్య, బాబాయ్, నాన్న ముగ్గురు కలిసి ఇంకా ఏమైనా మేకలు ఆ ప్రాంతంలో ఉన్నాయేమోనని ప్రతి కబేలా షాప్కు వెళ్ళి చూడగా అదే ప్రాంతంలో 5 మేకలను చూసి గుర్తించి వాటన్నిటినీ ఆ కబేలా నుండి కొంచెం వారికి ఎదురు డబ్బులు ఇచ్చి వాటిని తోలుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆ విధంగా ఆ కబేలా నుంచి మా అన్నయ్య, బాబాయి, నాన్న ముగ్గురు కలిసి 5 మేకలను కాపాడుకోగలిగారు. అయితే ఈ 5 మేకల్లో మొదట మా అన్నను చూసి గుర్తుపట్టి అరిచిన మేక చూడు మేక, అనగా పిల్లల పెట్టుకు సిద్ధంగా ఉన్న మేక, నిండు గర్భంతో ఉన్నటువంటి మేక అది. దానిని మా అన్నయ్య ఎర్రవడా అని పిలిచేవాడు. అలా కాపాడుకొని తెచ్చిన ఎర్రమేక, నిండు చూడు మేక ఇంటికి వచ్చిన 10 రోజుల్లోనే 4 పిల్లలను పెట్టింది. ఆ దొరికిన మేకలు నాన్న, బాబాయ్, అన్న పడ్డ కష్టాలకు ప్రభువు గుర్తించారని అందరూ సంతోషించాం. కానీ మిగిలిన మేకలు దొరకలేదు. ఆ దొరికిన మేకలతో అందరం కొంత ఉపశమనం పొందినా మా నాన్న చాలా బాధపడ్డాడు, కృంగిపోయాడు. ఆ సంఘటన తరువాత నాన్న వ్యవసాయం మానివేసి పెద్దన్నయ్యను పొలాలు కౌలు తీసుకున్న వారి ఇంట్లో కమతమ్మను కుదిర్చి నాన్న గేదెలను మేపుటకు, సుందరవన్నయ్య మేకలను మేపుటకు వెళ్ళేవారు. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ సంఘటన బట్టి మీకేమర్థమవుతుంది? ఇది నిజమైన గొర్రెల కాపరి యొక్క వృత్తాంతంగా లేదు. ఆ నిజమైన గొర్రెల కాపరే తన యొక్క గొర్రెలను పెంచుకుంటూ వాటిని ప్రాణం పెట్టేనా కాపాడుకుంటారు. ఆఫ్టర్ ఆల్ సామాన్య మానవుడే తన మేకల కోసం ఎంతో కష్టపడి మొత్తం కాకపోయినా కొన్నిటినైనా కాపాడుకోగలిగితే మరి క్రీస్తు ప్రభువు దేవుడు అంతకన్నా ఎక్కువగా ప్రేమించరా తన యొక్క గొర్రెలను? ఒక్కసారి ఆలోచించండి. మన పవిత్ర బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం నుంచి 37వ వచనంలో చదువుతాం కదా గౌరవ సహోదరి సహోదరులారా. ఆ యొక్క వచనంలో దావీదు మహారాజు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన గొర్రెలను ఎలుగుబంటి నుండి, సింహం నుండి పోరాడి కాపాడుకున్నట్లుగా మనం చదువుతాం. మరి నిన్ను నన్ను మానవాళ్ళందరినీ తన నామమున విశ్వాసం ఉంచి మార్కు గారి సువార్త 16వ అధ్యాయము 15-16 వచనంలో చెప్పిన విధంగా పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున బాప్తిస్మము లేక జ్ఞానస్నానము నీటితోనూ పవిత్రాత్మతోనూ పొందిన వారిని అందరినీ ఈ భూలోకంలో కులాలు, జాతులు, తెగలు, ప్రాంతాలు, దేశాలు, ఖండాలు అను భేదం లేక అందరినీ తన మందులో చేర్చుకొని కాపాడుతారు. ఈ విషయాన్ని అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుకుంటాం. అందులో చెప్పిన విధంగా రక్షణ పొందిన వారిని అందరినీ తన మందగా స్వీకరించి తండ్రి దేవుని అనుమతితో కుమారుడైన క్రీస్తు కాపాడుకుంటారు అని. ఇది ముమ్మాటికి వాస్తవం. పైన ఆకాశము, క్రింద భూమి ఈ భౌతిక కళ్ళకు కనిపించడం ఎంత వాస్తవమో అంతకన్నా వాస్తవము క్రీస్తు దేవుడు తన గొర్రెలను కాపాడుకుంటారు అన్న విషయం. ఎందువలనంటే క్రీస్తు ప్రభువు మంచి కాపరి కాబట్టి. ఎప్పుడైనా ఈ విషయాన్ని నమ్ముతావా సహోదరా, సహోదరి? నమ్మితే నీవు భాగ్యవంతుడవు, భాగ్యవంతురాలవి. లేకుంటే నీ ఇష్టం. నీ మరణం తదుపరి జీవితం నరకప్రాప్తం అవుతుంది. ఇక ఈనాటి సువిశేష సందేశాన్ని మనం కొద్ది ప్రార్థన ద్వారా ముగించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వశక్తివంతుడా, సర్వేశ్వరుడా, మృత్యుంజయుడా, మీ యొక్క ఉత్థాన మహిమతో మీ యొక్క బిడ్డలమైన మీ యొక్క గొర్రెలమైన మమ్ములను మీ ప్రేమతో నింపుతూ శత్రువుల నుంచి కాపాడుతూ పచ్చిక బయల వద్దకు తోలుకొలుతూ మమ్మలను ఆయుర ఆరోగ్యములతో పోషిస్తున్నటువంటి దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక ప్రభువా. ఈనాటి సువిశేషం ద్వారా మీ యొక్క గొర్రెల కాపరితత్వాన్ని తెలుసుకున్న మేమంతా ఎప్పటి వరకు ఆ విషయాన్ని తెలుసుకోనని వారు మీ యొక్క మందలోనికి చేరటానికి ఆతృతపడే విధంగా వారిని ప్రేరేపించండి. పవిత్రాత్మ సర్వేశ్వర శక్తితో నింపండి. వారికి మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాల జీవితాన్ని సమృద్ధిగా ఉంచండి. ప్రత్యేకంగా ప్రభువా, ఈ సమయంలో ఇదిగో ఈ యొక్క ఎండాకాలంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారిని, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలను తిరుగుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారందరి యొక్క జీవితాలను తెలిసినటువంటి మీరు వారి వారి అవసరాలను బట్టి వారి యొక్క మనవులను ఆలకించమని, మరియు అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ స్వస్థతలు దయచేయమని, మరియు నూతనంగా వివాహం చేసుకుంటున్న బిడ్డలందరి నూతన కుటుంబాలను బిడ్డ పాపలతోటి దీవిస్తూ వారి యొక్క కుటుంబాల్లో మీ ఉత్థాన వెలుగును ప్రసరించడం ద్వారా వారి యొక్క జీవితాల్లో ఆనందాలను
వెదజల్లమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.